మీరు ఈ కోర్టు పిక్చర్ గురించి నిజాలు రాస్తున్నారు అనేదన్నమాట. ఈరోజు మధ్యాహ్నం వెళ్ళి పిక్చర్ చూశాను, ఆడియన్స్తో పిక్చర్ చూశాను. స్టార్ట్ అయిన దగ్గర నుంచి నాకు కథ తెలుసు, ఆ బీట్స్ అన్నీ తెలుసు నాకు. కానీ నేనేమో లవ్ స్టోరీ ఎలా జరుగుతుందో తెలీదు, ప్రియదర్శి గారు ఎట్లాగ ఈ కథలోకి వస్తారో తెలీదు. అందువల్ల స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఇది నా పిక్చర్ అని మర్చిపోయి ప్రతిసారి ఏదైనా ఒక బెస్ట్ పాయింట్ వచ్చినప్పుడు నేను చప్పట్లు కొట్టడం స్టార్ట్ చేశాను. కోర్టులో మీ ఎంట్రీ ఉంది కదా, సెకండ్ ఎంట్రీ, మీరు రారనుకుని ఊరికి పారిపోతారు, తర్వాత ఏమో మీ ఎంట్రీకి మళ్ళీ నేను. సో అంత బాగా ఈ కథ తెలిసినా కూడా నన్ను అందులోకి లాగేసింది ముందు రైటర్స్కి, జగదీష్కి ద బెస్ట్ వర్క్ మీరు ఇచ్చారు. మంచి టాలెంట్ ఇండస్ట్రీలోకి, మీరు టాలెంట్గా మీరు ఇండస్ట్రీలోకి వస్తున్నారు. అది ఒక హిట్గా తీసుకురావడం ఎలాగా అనేది కూడా మీరు తెలుసుకుని వచ్చారు. ఎందుకంటే మంచి విషయాలు చెప్పడం ఒక ఎత్తు అయితే అది కరెక్ట్గా చెప్పడం ఇంకొక ఎత్తు. అలా చెప్తారు అన్న ఒక నమ్మకం తనకి రాబట్టే నాని గారేమో మిమ్మల్ని ఎంచుకున్నారు. బట్ యాక్చువల్గానేమో ఆ పిక్చర్ చేస్తున్నప్పుడు నేను అనుకున్నాను, యువర్ ఎ ట్రూ ఆర్టిస్ట్. సో ఒక ట్రూ ఆర్టిస్ట్కే ఇట్లాంటి ఒక ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్ని ప్రేక్షకుడికి తీసుకెళ్దాం అనిపిస్తుంది అని చెప్పేసి అప్పుడు నేను అనుకున్నాను అనమాట. అంటే ఒక ఆఫ్ బీట్ సెన్స్ ఉంది నానిలోను యాజ్ ఎ క్రియేటర్, యాజ్ ఎ ప్రొడ్యూసర్ అని చెప్పి నేను అనుకున్నాను. బట్ యాక్చువల్గా చూసుకుంటే ప్రశాంత్ వర్మ లాంటి ఒక స్పార్క్ని యూ ఐడెంటిఫైడ్. ఆ పిక్చర్ ఫుల్గా చూసిన తర్వాత నాకు అది అర్థమైంది. ఆ తర్వాత హనుమాన్ వచ్చినప్పుడు అనుకున్నావు తీసుకొచ్చింది ఎవరో మా నాని అని. బట్ ఈ పిక్చర్ నేను కథ విన్నప్పుడు కూడా నాకేమనిపించిందంటే ఇది కూడా కొంచెం ఆఫ్ బీట్గా సెలెక్ట్ చేసుకున్నట్టున్నారు నాని అని చెప్పేసి. బట్ నాకేదో చాలా నచ్చింది ఆయన చెప్పిన. నాకేమో నా పోర్షన్ మాత్రమే చెప్పారు జగదీష్, చాలా కష్టపడి నా పోర్షన్ చెప్పారు. ఆయన చెప్తూనే ఉన్నారు, నేను ఎప్పుడు ఇలాగా మీ పోర్షన్ మాత్రం చెప్పాలి అని చెప్పలేదు మేడం, నేను ఏమో ఫుల్గా చెప్తాను, ఫస్ట్ టైం మీకు మీ పోర్షన్ చెప్తున్నాను నేను. ఆ రోజు టైం లేదు మనకి కదా, అందువల్ల అందులోనే నాకు అర్థమైంది ఇది చాలా గ్రిప్పింగ్గా ఉండే ఒక స్క్రీన్ ప్లే అని అర్థమైంది. కానీ ఇట్లాంటి కమర్షియల్ ఫిల్మ్ అనేది చూసిన తర్వాత నాకు అర్థమైంది. ఇట్స్ అ ఫెంటాస్టిక్ కమర్షియల్ ఫిల్మ్. స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఫినిష్ అయ్యేంత వరకు నెక్స్ట్ ఏం జరుగుతుంది. ఫస్ట్ ఏమో విక్టిమ్ సైడ్ నుంచి, మన చందు సైడ్ నుంచి అని అనుకున్నారు. తర్వాత చూస్తేనేమో 16 నిమిషాలు వచ్చేసరికి వీళ్ళు ఏదో తప్పు చేస్తారులే అని. సో దట్ ఈస్ అ వెరీ వెరీ క్లవర్ రైటింగ్ అనమాట. ఆడియన్స్ని ఒకటి గెస్ చేయించడం, మళ్ళీ వాళ్ళకి ఒక సర్ప్రైజ్ ఇవ్వడం. మీరు ఎంతవరకు ఈ కథ అనుకున్నారు కదా, ఇది కాదండి, దీని వెనక ఇంకో కథ ఉంది అని చెప్పడం అన్నమాట. బెస్ట్ స్క్రీన్ ప్లే రైటింగ్, మాస్టర్స్ చేసే స్క్రీన్ ప్లే రైటింగ్. అందువల్ల ఈరోజు హీరోలు మీరు. ఫస్ట్ నిజంగా మంచి కథ తీసుకొచ్చి దాన్ని మంచి సినిమాగా తీస్తే ప్రేక్షకులు ఎంత సెలబ్రేట్ చేస్తారు అన్నదానికి ఇంకొకసారి ప్రూవ్ చేశారు. ప్రతిసారి ప్రేక్షకుల మీద మనం ఆ నమ్మకం పెట్టి మంచి సినిమా ఇస్తే డెఫినెట్గా ఎలాంటి సినిమా అయినా సరే తల మీద ఎత్తుకుని బాగా సెలబ్రేట్ చేస్తారు అనేదానికి కోట్ అగైన్ అనమాట. సో ఈ పిక్చర్లోని ప్రతి కాస్టింగ్ అంటే స్పాట్ ఆన్ అనిపించింది. అంటే మేమందరం ఉండడం వేరు, ప్రియదర్శి గారి లహరి వెరీ నైస్ ఫేస్, ఆ ఫేస్ని ఎంపిక చేసుకున్నారు కదా. అక్కడ తను చూస్తూ ఉంటుంది, తను కూడా తనతో మనం ట్రావెల్ అవ్వాలి అంటే ఫేసెస్ చాలా ఇంపార్టెంట్. యాక్చువల్గా ఒక డైరెక్టర్కి ఫస్ట్ టూల్ ఆర్టిస్టే. అంటే ఆర్ట్ డైరెక్షన్ ఉంటుంది, సినిమాటోగ్రఫీ ఉంటుంది, మ్యూజిక్ ఆ తర్వాత ఏమైనా చేయొచ్చు. కానీ
ఫస్ట్ టూల్ ఆర్టిస్ట్. ఆ ఫేస్ మనకి కరెక్ట్గా దొరకడం అంటే యూనో ఫ్రెండ్ క్యారెక్టర్ చేశారు రఘురామ్ గారు, చాలా బాగుందండి నిజంగా. యాక్చువల్గా యాజ్ అన్ ఆడియన్స్ ఏమనిపిస్తుందంటే, అయ్యో ఫ్రెండ్ కోసం ఇంత బాధపడుతున్నాడు కదా, హీ షుడ్ హ్యావ్ సమ్ రిలీఫ్ అన్నట్టు అనిపించింది ఆ ఫేస్ని తీసుకొచ్చిన డైరెక్టర్కి అనమాట. సో ఒక్కొక్క ఆర్టిస్ట్ని ఒక్కొక్క ఫేస్ని తను సెలెక్ట్ చేసుకున్నారు. ఒక్కొక్క ఫేసు ఎలా మాట్లాడాలి, ఎక్కడ తగ్గాలి, ఎక్కడ ఎక్కించాలి అన్న దాంట్లో మాత్రం కాంప్రమైజ్ లేదు. మా మంగపతి గారికి తెలుసు ఆ విషయం. సో మంగపతి గారు క్యారెక్టర్, అదే శివాజీ గారి క్యారెక్టర్ మంగపతి ఇంత పెద్దగా అవ్వడానికి కారణం ఏంటంటే, ఎక్కడ ఆ క్యారెక్టర్ అలాగే ఉండాలి అన్నది తూచా తప్పకుండా తను డిజైన్ చేసుకున్నారనమాట. For more videos like this, subscribe Big TV channel.